From Srimad Bhagavatam, Canto 11, Chapter 9, Text Sankhya 19, Kevalatmanubhavena Swamayam Trigunatmikam Sankshobhayam Sridatyadav Taya Sutra Marindama Shatrudamanuda సృష్టి సమయంలో భగవంతుడు తన దివ్యశక్తిని కాల రూపంలో శత్రుదమనుడు ఎవరితో అంటున్నాడు. అవధూత బ్రాహ్మణుడు యదు మహారాజ్ శత్రుదమనుడు, వెరీ పవర్ఫుల్ కింగ్, వెరీ పయస్ కింగ్, రాజరిషి. శత్రుదమనుడా, మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం శత్రుదమనుడు అంటే నీ ఇంద్రియాలే నీకు శత్రువు, నీ మనస్సే నీకు శత్రువు. కాబట్టి మీరు కూడా ఒక రకంగా మన శత్రువుల్ని గెలవగలగాల. మన ఇంద్రియాలు, మనస్సు మనల్ని భగవంతుడి వైపుకి పోకుండా కుక్కలు పిల్లుల్లాగా బతికేడు చేస్తున్నాయి. మనం చక్కటి భక్తుల్లాగా బతకాల. అలా బతకాలంటే మనం మన శత్రువుని నాశనం చేస్తే ఇప్పుడు మన ఆత్మకి పరమాత్ముడికి సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఇది మనకు కూడా చెబుతున్నట్టు, నువ్వు కూడా శత్రువుల్ని అదుపు చేసే పనిలో ఉన్నావు. కాబట్టి దానికి ఏం చేయాలో ఆయన చెబుతున్నాడు. సృష్టి సమయంలో భగవానుడు తన దివ్యశక్తిని కాలరూపంలో విస్తరింపజేసి త్రిగుణాత్మక మాయను శుభితము చేయడం ద్వారా మహత్తత్వాన్ని సృష్టించారు. ఇక్కడ భగవంతుడి గురించి అవధూత బ్రాహ్మణుడు ఏ విధంగా భగవంతుడు ఆయన ఇంతకుముందు సాలెపురుగుతో పోల్చాడు. ఏ విధంగా సాలెపురుగు తనంతటి తాను ఒక జల్లెడు విస్తరింపజేసుకుని అది దానిలో తిరిగి పోయేప్పుడు మళ్ళీ దాన్ని కాస్త పక్కన పారుతుంది. భగవంతుడు ఆ విధంగా బయట ఎవరి సహాయం లేకుండా భగవంతుడు ఇదంతా చేసి ఆ తర్వాత ఆయన దాన్ని సృష్టించి దాన్ని పోషించి దాన్ని లయం చేసి నాశనం చేసి, వాళ్ళు సృష్టించిన వాళ్ళు ఎవరు నాశనం చేయరు. మరి భగవంతుడు ఎందుకు నాశనం చేస్తున్నారు? మీరు పిల్లల్ని పుట్టించేవాడిని చంపేస్తే అడుగుతారు ఎందుకు పుట్టించావని చెప్పి. ఇల్లు కట్టడం పూర్తవం కానీ గృహప్రవేశం చేసి మరుసటి రోజు మన కోలుకొట్టంటారు. దీన్ని అడిగితే తిక్క అనిపించాయని. కాబట్టి మీరేం జవాబిస్తారు? భగవంతుడు సృష్టించి మనందరినీ ఇక్కడ సత్తాయిస్తూ భగవంతుడు అందరినీ ఇక్కడుండే ఆనందం మిథ్య ఆనందమే, ఇక్కడుండే దుఃఖాలు కూడా మిథ్య. భ్రాంతి సుఖ్, భ్రాంతి దుఃఖ్. मधु आपका नाम? माधुरी. हमारे मंदिर में एक और एक माधुरी है, वो शादीशुदा माधुरी है, वो अनमैरिड माधुरी है. न फर्क. तो ये प्रश्न पूछ रहे हैं, लोग घर बना के उसको खुद ही तोड़वा देते हैं. ये तो पागल का काम है, इतना पैसा खर्च करके फिर बनवा दो, तोड़वा दो. लेकिन भगवान जैसा बच्चा पैदा करके उनको आप ही खुद हत्या करते रहो, बच्चा पैदा है. तो लोग पूछेंगे क्या हो रहा है इधर.
लेकिन भगवान यही काम कर रहे हैं। भगवान हम सबको पैदा किया, सबको भगवान तंग कर रहे हैं, कुछ ना कुछ परेशान, कुछ ना कुछ परेशान क्यों दे रहे? भगवान आपको परेशान क्यों कर रहे हैं? भगवान आपको भगवान आपको क्यों मारेंगे? भगवान मारेंगे ना, सबको मारेंगे। कोई इसको मृत्यु संसार, सब भगवान पैदा किया, किसी को 60 साल में मार देंगे, किसी को 80 साल में मार देंगे। तो भगवान ये सब क्यों कर रहे हैं? बोलो, कौन बताएगा? वाई इज कृष्णा डूइंग ऑल दिस? इतना कुछ बनाने में बहुत मेहनत लगता है, तो लेकिन तुरंत ही भगवान फिर उसको नष्ट कर देते हैं। और बच्चा पैदा करते हैं और उसको सुख देने के लिए, नहीं? आप जी रहे अपने अनन्या के लिए जी रहे हैं। हमारा जीवन तो गया है, डूब गया है। अब अनन्या को कैसा अनन्या को हम कैसा सुखी व्यक्ति बनाए? ये ना आपका क्या है, दिन रात आपकी चिंता क्या है? अनन्या के लिए, ठीक है नहीं? वो पैसा क्यों कमाने घूमते हैं अभिषेक, और घर में सब काम क्यों करते हैं? सब अनन्या के लिए, नहीं? लेकिन भगवान हमको पैदा करते हैं, लेकिन भगवान हमको तंग करके छोड़ते हैं और मार भी देते हैं। क्यों ऐसा? भगवान को मजा आता है क्या? हर घर में आग लगा देते हैं, हर घर में हर व्यक्ति। आपको कोई समस्या है? नहीं है, इसलिए भगवान के चरणों में पड़े रहने के लिए आते हैं। समस्या नहीं तो भगवान के पास कौन आएगा? समस्या ही समस्या है। तो अब ये आ गया इधर ప్రశ్న అడుగుతున్నా, భగవంతుడు మనం పుట్టించి మనని నానా రకాల సమస్యలతో సతాయిస్తాడు, ఆ తర్వాత చంపి పారేస్తాడు భగవంతుడు. అదే న్యాయమైంది? పుట్టించిన వాడే సతాయించడం, పుట్టించిన వాడే చంపేయడం ఎందుకు భగవంతుడు చేస్తున్నాడు? మొట్టమొదట మీ 5గురికి ఛాన్స్, ఎవరు జవాబిస్తారు? అయితే ఇక్కడ కూర్చున్నాడు రాజశేఖర్, జవాబుతో రెడీగా ఉన్నాడు. బీ రెడీ విత్ ది ఆన్సర్. ఫస్ట్ వీఆర్ గివింగ్ దమ్ ఆపర్చునిటీ. వీళ్ళకి తెలివితేటలు పనిచేస్తున్నాయి. భగవంతుడు ఎందుకు పుట్టించి ఇంత ప్రయాసతో అని సతాయించి పుట్టినప్పటి నుంచి అదే జన్మ ఏడుపు, తర్వాత ముసలితనం ఏడుపు, రోగం ఏడుపు, చావు ఏడుపు, బతుకంతా ఏడిపోయి, అందుకే మీరు తప్పించుకోవడానికి భజన చేస్తున్నారు. ఎందుకు భగవంతుడు ఎన్ని చేస్తున్నాడు? అందరికీ ఇక్కడ ఎవరు కొంతమంది సంతోషంగా ఉన్నారు, కొంతమంది దాన్ని ఉబీక్విటస్ అంటారు. ఉబీక్విటస్ అంటే అంతటా ఉంది. మీరు చంద్రమండలానికి పోయినా ఇదే బతుకు, మీరు స్వర్గలోకి పోయినా ఇదే బతుకు. ఇంకా ఇంగ్లాండ్ అమెరికా గురించి చెప్పాల్సిందే, మీరు చూసే వస్తున్నారు, ఇదే బతుకు అక్కడ కూడా. తోలు రంగు వేరుగా ఉంటుంది అంతే, బస్ బతుకు ఒక రకంగానే ఉంటుంది. అటు ఎందుకు భగవంతుడు మళ్ళీ పుట్టించి సతాయించి విసుగొచ్చేట్టు చేసి అది ఆకలి చంపేసి, అయినా కూడా మీరు మూర్ఖులాగా అయినా కూడా ఇక్కడే బతకాలని చూస్తున్న ఒక తల్లి అంతే. గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఎందుకు? ఇప్పుడు మీరేం పాపం చేయట్లేదు కదా, మీ జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? ఇప్పుడు కూడా చేస్తున్నా అంటారు. చేస్తున్నారు. పాపం జీవితం లేకపోతే ఈ భూమి మీద ముసలితనం ఉండదు అంటారా? మరి ప్రశ్న, ఎందుకు భగవంతుడు మనల్ని ఇట్లా సతాయిస్తున్నాడు? మనం చేసిన కర్మలు మనకి భగవంతుడు మనకి బుద్ధి ఎందుకు ఇయటం లేదు?
ఎందుకు పంపించి మీ చేత తప్పులు చేయించి తర్వాత ఆయనను కొట్టి తప్పులు చేయించడం ఎందుకు, కొట్టడం ఎందుకు? కొట్లాడుకోవడం ఆటలేండి అంటారు కదా, పిల్లికి చెలగాటం ఎలకకి ప్రాణ సంకటం అని. మీ బతుకట్లా ఉంది, ఆయన ఆడుకుంటున్నాడు కానీ మీకు ప్రాణ సంకటం. ఎన్ని భరించలకి చలి, ఎండ, రోగాలు అని రాజశేఖర్ చెబుతాడు. కరెక్ట్ ఆన్సర్. ఎందుకు భగవంతుడు మనల్ని పుట్టించి మనం సతాయించి తర్వాత మనల్ని రకరకాల వాతావరణం ద్వారా సతాయిస్తాడు. ఎండలు, వానలు, లేదా రోగాల ద్వారా, లేదా ముసలితనం ద్వారా, లేదా మన శరీరం ద్వారానే మనకి ఆ నొప్పి, ఈ నొప్పి. సో భగవంతుడు ఎందుకు ఏమి చేస్తున్నాడు? భగవంతుడు ఆడుకుంటున్నాడు అంత జవాబు. తప్ప ఆన్సర్. అంటే భగవంతుడు శాడిస్ట్ అయింది, భగవంతుడు దుర్మార్గుడే అయింది. నెక్స్ట్ చెప్పాలి తొందరగా. భగవంతుడు ఆనందమైండు, మనం ఆయన బిడ్డలం కాబట్టి మనం కూడా ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. కానీ మనం దూరం అయిపోయాం కాబట్టి దుఃఖాలనేది చూడకపోతే మళ్ళీ ఆయనకి మనల్ని ఇక్కడికి పంపించడం ఇష్టం లేదు. మనం వచ్చాం కాబట్టి మనం అనుభవిస్తున్నాం. భగవంతుడు మన వెనక్కి వచ్చేయమంటున్నాడు. అందుకే ఈ చదువులని వేస్ట్, ఈ చదువులు కదా, మీ చదువులు అక్కడ ఉంటాయి పుస్తకాలు, మీ చదువులని వేస్ట్. ఇది భగవంతుడు ఇక్కడి నుంచి బయటికి రావా బాబు, ఇక్కడ ఉండమాకలు అంటున్నాడు ఆయన. నువ్వు పట్టు వదిలిన విక్రమార్కులాగా ఎన్ని చావు దెబ్బలు లేని, ఎన్ని దుఃఖాలు ఉన్నాయని ఇక్కడే ఎత్తుక్కోవాల్సి. మధ్యలో మాలాంటి వాడు మీడియేషన్, గురువులు నీకు నచ్చజెప్పి భగవంతుడు చెప్పినట్టు వినడమే నీకు మంచిదయ్యా. ఎన్ని జన్మలు, ఎన్ని చావు దెబ్బలు తిని, ఎన్ని కష్టాలు పడి ఎన్నాళ్ళు భరించగలవు ఇదంతా. కాబట్టి భగవంతుడు మనల్ని మనం ఇక్కడికి పోవద్దంటే మనం ఇక్కడికి రావడానికి భగవంతుడు ఇంకా వీడికి చెబితే అర్థం కావట్లేదు, అనుభవం కలిగితే అర్థం అవుతుంది. అదేనా భగవంతుడు చెబుతున్నాడు భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం అనిత్య అసుఖం అనిత్యామసుఖంలోకే ఇమం ప్రాప్య అభజస్సమాం. దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మన పరాం సిద్ధిమితో గత. మహాత్ములైనటువంటి వాళ్ళు వైరాగ్యాన్ని పొందుతారు. వాళ్ళు ఈ సంసారంలో వైరాగ్యం అంటే మనస్సును సరిచేసే కోరికలు. నీ హాబీస్ ఏంటయ్యా? వాట్ ఆర్ యువర్ హాబీస్? ఎలా ఎంటర్టైన్మెంట్, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాను? సినిమానా? సీరియల్. సీరియల్స్ అంటే అంత చెత్త, రొమాన్స్, క్రైమ్, రొమాన్స్. రాధాకృష్ణ గురించి. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని మేము పిలవాల ఎత్తుక్కుంటూ ఈరోజు కొద్దిగా రాసి పెట్టింది గురువు గారిని కలుసుకునే. నీ జీవితంలో మమ్మల్ని కాలేజీలో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఆర్ఎన్ఆర్ కాలేజీ ఉన్న పేరు ఆర్ఎన్ఆర్ అంటే రవీంద్రనాథ్ రెడ్డి కాలేజ్. ఆయన వాళ్ళ బ్రాంచ్లు అన్నింటిలో మమ్మల్ని పిలిపించి నారాయణ కూడా వెంపల్ అని చెప్పి కడప దగ్గర నారాయణ క్యాంపస్ ఉంది. అక్కడ నన్ను పిలిచారు. అక్కడికి 1000 మంది దాకా. వాళ్ళ సిల్వర్ జూబ్లీ 10 ఏళ్ళు అయింది క్యాంపస్ పెట్టి. మమ్మల్ని పిలిచి మోటివేషనల్, అది వాళ్ళు మోరల్ ఎథికల్ క్లాసెస్. పిల్లకాయలు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటే కొద్దిగా వాళ్ళ జీవితం కొద్దిగా సరైన దారిలోకి వస్తుంది. అదే నీకు విషయాలు తెలియకపోతే నువ్వు పిచ్చి అలవాట్లు చేసుకోవచ్చు. సిగరెట్లు, సారాయి, క్రికెట్, సినిమాలు, వాటి క్లబ్స్. కాబట్టి
భగవంతుడు మానవ జన్మ మనం ఆయన మనం వెళ్ళొద్దంటే మనం మొండికెత్తాం. అలాంటి పోయి చూసినప్పుడు ఇప్పుడు మీరు మారే టైం వచ్చింది. మేము కూడా ఇంతకుముందు మీలాగే డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, ఇవన్నీ లెక్చరర్ అయిపోవాలి. మెల్లిగా భగవద్గీతకి వచ్చేప్పుడు అర్థమైంది మనం భగవంతుని వదిలిపెట్టొచ్చాం. మనం దిక్కులేని వాళ్ళం, మన అనాథలం. డబ్బు ఉన్నా కూడా డబ్బు ఉంటే చావు రాదే, డబ్బు ఉంటే రోగం రాదే, ఏమున్నా కూడా పలుకుబడి ఉంటే రోగం రాదే. అటు ఇవన్నీ కూడా కాపాడలేవు. నీ పలుకుబడి కాపాడలేదు, నీ డబ్బులు కాపాడలేవు, నీ చదువులు కాపాడలేవు నేను. అంటే మళ్ళీ మనకి ఈ జ్ఞానం లేదు. అంటే మనం ఎదుగుతూ ఉంటే భగవంతుడు గురువుని కల్పిస్తాడు. ఆయన మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి ఇది విషయం. మనం భగవంతుని వదిలిపెట్టి అనాథల్లాగా వచ్చి ఇక్కడికి అన్ని కష్టాలు అనుభవిస్తాం. మళ్ళా దేవుడితో సంబంధం మళ్ళా పొందు. తర్వాత దేవుడితో సంబంధం పొందడానికి మనం ఏం చేయాలి? దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ఆయనతో సంబంధం పొందడానికి ఏం చేయాలో తెలుసుకోవాలా. దట్ ఇస్ యోగా. యోగా అంటే కనెక్ట్. యోగా సంయోగము, వియోగము. సంయోగం అంటే గెట్ కనెక్టెడ్, వియోగము గెట్ సెపరేటెడ్. భగవద్గీత యోగా బుక్. ఈ విధంగా పశువుల్లాగా మూర్ఖుల్లాగా ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నారు జీవులు. ఎప్పుడైతే భగవద్గీత దగ్గరికి వస్తావో మెల్లిగా నీకు జ్ఞానోదయం అవుతుంది, విషయాలు తెలుస్తాయి. నేను ఆత్మని, ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాను, నేను ఆత్మని, ఇక్కడ నాకేం పని ఉంది. చేపని నీళ్ళ నుంచి బయటకు తీస్తే చేప అడుగుతుంది, నాకు నీళ్ళ బయట నాకేం పని ఉంది, నేను గిలగిల కొట్టుకొని చనిపోవాల్సి వస్తుంది, అంతేగా నాకేం లాభం ఉంది నీళ్ళ నుంచి బయటకు వస్తుంది. అట్లా నువ్వు కూడా భగవంతుడి లోకం నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి చెందినవి ఆత్మలన్నీ. ఈ శరీరం ఇక్కడే తయారైంది, ఇక్కడే ఉండిపోతుంది అనగా ఆత్మ మీ అమ్మ శరీరంలోకి వెళ్తుంది. మీ అమ్మ తిని తిని నీ కూడా శరీరాన్ని ఏర్పాటు చేస్తుంది, నువ్వు బయటకు వస్తావు. అంటే ఈ శరీరం ఇక్కడ తిన్నదాంతోనే తయారవుతుంది, పోయేప్పుడు మళ్ళీ ఇక్కడే వదిలేసిపోవాలి ఇక్కడ కదా. కాబట్టి మానవ జీవితాన్ని నువ్వు దేవుడితో సంబంధం పొందకపోతే ఈ జన్మలో మళ్ళీ ఇక్కడే తిరుగుతూ ఉంటావు, ఎందుకంటే సంబంధం లేదు కదా. అటు మానవ జీవితంలో ఎవరైతే యోగి కారో, ఎవరైతే భక్తుడు కారో, ఎవరైతే మహాత్ముడు కారో అటువంటి వాళ్ళు మళ్ళీ ఇదే చూసిందే చూడడం. ఈ జన్మలు మళ్ళీ 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 ఏదో ఒక జన్మలో గురువు దగ్గరికి పోయి భగవద్గీతను తెలుసుకుని నిజమైన ఆనందం, నిజమైన ఆనందం బయట దొరకదు. నిజమైన ఆనందం నీ స్వభావం అది. బట్ మానవ జీవితం కుక్కలు పిల్లులాగా బయటంతా ఎత్తుక్కుంటూ తిరగడం కాదు. మానవ జీవితం అంటే చక్కగా పవిత్రంగా బతకడం, అంతర్ముఖుడై ఆత్మానుభూతి కోసం, అదే భగవంతుడితో సంబంధం కోసం. అంటే బయట ప్రపంచం మనకు అంత ఎక్కువ పని లే, అంత తినడానికి ఏర్పాటు ఉంటాయి. ఈ చదువులు అన్నీ ఇప్పుడు భారతదేశంలో 70% మంది వాళ్ళు చదువులు లేకుండా కూడా బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు, తింటున్నారు, బతుకుతున్నారు. కానీ నువ్వు ఈ చదువులు చదవకపోతే నీకు తిండి దొరకదే. రాసి పెట్టుండదు ఆల్రెడీ పుట్టినప్పుడు మనకి ఎలా. ఈయన ఇంజనీర్గా బతకాల్సిన వదిలేసి ఇప్పుడు ఉద్యోగం ఏం చేయట్లే, ఆయన కావాల్సినంత తినడానికి. ఇంకొక లెక్చరర్ జాబ్ వదిలిపెట్టేసి నేను డాక్టర్ పనేది, ఆయన కూడా అంతే లోటు, తినడానికి ఉండడానికి లోటు. బట్ నువ్వు ఆ విధంగా ఎందుకు బతకు? ఇప్పుడు అది తెలియదు కాబట్టి, తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది నీకు. మనం చదువుకోవాల్సింది భగవద్గీత, చదువుకోవాల్సింది భాగవతం,
చదువుకోవాల్సిన మహాభారతం, మనం సేవ చేయాల్సిన దేవుడికి ఈ రంగం పోతుంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ చేరుతావు, నీకు మేము రూమ్ ఇస్తామా లేదా? నేను చేరమని చెప్పా కదా ఆల్రెడీ, ఇప్పుడే చెప్పాను. సో ఆల్రెడీ రూమ్ ఈజ్ వెయిటింగ్. దేవుడి దగ్గరికి వచ్చావంటే నువ్వు రెంట్ కట్టకలే, ఏం కట్టకలే, రూమ్ ఈజ్ రైట్ దే. ఇక భోజనాలు ఉంటాయి, భోజనాలు తిన్నాం, ఇంకేం కావాలా? ఉండడానికి తిన్నాం, ప్రశాంతంగా దేవుడికి సేవలు చేసుకోవడం. వచ్చిన వాళ్ళందరికీ భగవద్గీత భాగవతం జ్ఞానాన్ని చెప్పాలి. అటు చదువులు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, చదువులు అంటే బాగుపడేటువంటి చదువులు, ఏదో ఫిజిక్స్ బాటనీ కెమిస్ట్రీ బట్టి బాగుపడాలంటే అలవాటు సరి చేసుకోవాలా, స్వభావాన్ని సరి చేసుకోవాలా. దీనికోసం అది చేస్తున్న ఆటోమేటిక్గానే ఈయన భక్తుడు ప్రపంచం అంతా ఆయన పిలిచి అని డబ్బులు ఇచ్చి పిలిచి వాళ్ళు మందిరాలు కట్టించారు. మీరు ఇక్కడ కూడా మందిరం కట్టింది. ఈ స్థలం మేము కొన్నామా అయింది. ఈ స్థలం ఎక్కడైతే ఈ మందిరం ఉందో మేము కొనలేదు ఆయన పిలిచి మాకు ఇచ్చాడు. ఇక్కడ మందిరం కట్టుకోండి, కృష్ణ మందిరం. ఒకవేళ కొన్నాం అనుకో, మా దగ్గర 10.5 ఎకరాలు ఉంది తాడిపత్రిలో, అది కూడా కొన్నాం, అది కూడా మాకు ఇచ్చారు. కొనాలంటే 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఒకవేళ మేము కొన్నాం అనుకోండి, డబ్బులు కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మేము సంపాదించిన డబ్బులు దేవుడు ఏర్పాటు చేస్తే మేము కొంటాం, లేదా డైరెక్ట్ దేవుడు డొనేషన్లు ఇప్పించవచ్చు. వాడు నీలాంటి వాడు కృష్ణ అంటే ఇష్టం ఉంటాడు, మనం దేవుడు కూడా కొద్దిగా సేవ చేసుకోవాలి, అంతే కదా. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి మనం పూర్తి చేయడానికి, భగవంతుడి యొక్క కాలశక్తి అది అందరినీ కూడా సృష్టి రావడానికి కాలం పడుతుంది, చనిపోవడానికి కాలం, అంత కాలం అంటే భగవంతుడి యొక్క కాలం చేస్తుంది ఈ పనులన్నీ. టైం ఈజ్ ది డూయర్. బ్రాహ్మణుడు ఎదురాదుని అరిందమా అని సంబోధించున్నాడు. మాయా సంబంధం విషయాల్ని చర్చించినప్పుడు రాజు ఏం భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడి అనన్య భక్తుడిగా అతడు మాయారాజ్యంలో అటు ఎవరైతే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు ఎవరైతే ఈ మన శత్రువులు, ఈ రాజు యదు మహారాజు ఆయన రాజరిషి అని అంటాడు, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు ఆల్రెడీ భక్తుడివి. జీవుణ్ణి బందీగా చేసే కామ క్రోధ లోభములు నిజమైన శత్రువులను అణచగలిగే సామర్థ్యాన్ని యదు మహారాజు కలిగి ఉన్నాడు. సూత్రం 4వ లైన్లో సూత్రం అరిందమా. సూత్రం అంటే తాడు, మంగళసూత్రం. దీనితో ఈ బంగారపు బిళ్ళలు ఉంటాయి, దానికి అర్థం మంగళసూత్రం ఉంటుంది. ఇక్కడ కూడా సూత్రం. ఇక్కడ సూత్రం ఏంటంటే భగవంతుడు ఆయన సూర్యుడు మనకి 1 కిలోమీటర్ ముందుకు వచ్చేసాడు అనుకో, భూమి తట్టుకోగలదా? 1 కిలోమీటర్ వచ్చినా కూడా తట్టుకోలేవు, ఇది అంత వేడి కదా. ఈ వేడి ఎక్కువ. 1 కిలోమీటర్ దగ్గరికి వస్తే 1 కిలోమీటర్ దూరంలో మంట ఉంటుంది, ఇబ్బంది అన్న. తిన్నగా మంట దగ్గరికి వస్తావు, తట్టుకోలేవు, దూరంగా వెళ్ళాలి. అంటే భగవంతుడు కరెక్ట్గా పెట్టాడు ప్రతిదీ, ఎక్కడిది ఎక్కడ ఉండాలి, దానివల్ల మనం బతకగలిగేట్టుగా అటు అని అంటున్నాడు. సూత్రం భగవంతుడు అన్ని గ్రహాలని అన్ని వాటి కక్షల్లో తిరుగుతూ ఉంటాయి, వాటి మధ్య ఉండే డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. వాటి అంతా దానంతా అది కావట్లా, భగవంతుడి అరేంజ్మెంట్. అందుకే దేవుడు ఉన్నాడు. దానివల్ల అవి ఒకదానికొకటి ఢీ కొట్టుకోవు.
దేవదేవుడు ఆయన కోరిక మీదుగా ఈ సృష్టి కార్యం జరుగుతున్నది అని కపిల దేవుడు కూడా 3వ స్కందంలో సాంఖ్యతత్వ ఉపదేశంలో వివరించి ఉన్నాడు. సకామ కర్మలు ప్రేరితమైన ప్రకృతి వ్యక్త రూపమే మహత్తత్వం. నీకు ఈ శరీరం ఎందుకు వచ్చిందంటే నీకు కొన్ని కోరికలు ఉన్నాయి. భగవంతుడు నీ శరీరం నా శరీరం ఒకలాగా పనిచేయట్లే. నా ఆలోచనలు నీ ఆలోచనలు, నీ నాలిక ఏమి ఇష్టపడుతుంది, కొంతమందికి తీపి ఇష్టం, కొంతమందికి కారం ఇష్టం, కొంతమందికి పులుపు ఇష్టం, కొంతమందికి రకరకాలు నానా రకాలు. అంటే మనందరి శరీరాలు మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడు మనకిచ్చారు. ఇప్పుడు మనకు జ్ఞానం కలిగినప్పుడు నా కోరికలు కాదు, నేను భగవంతుడిని సంతోషపెట్టడానికి పనిచేస్తే నాకు ఆత్మానందం చెప్పాను కదా, లోపల ఆనందం. లోపల ఆనందం కావాలంటే నువ్వు భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడు చెప్పినట్టు చేయాలి. అప్పుడు నీకు నీ ఆత్మ మేలుకొట్టింది. ప్రస్తుతం నీకేం తెలియదు, నువ్వెవరో కూడా తెలియదు ఈ శరీరంలో. మేమంతా మాట్లాడుతున్నాం క్లియర్గా, నీకని కొత్త విషయాలు. ఎందుకంటే ఎప్పుడు ఈ దారిలోకి మనం రాలా. కాబట్టి ఎవరైనా నిరాకారాన్ని, ఎవరైతే భగవంతుడు నిరాకారుడు అంటారో అటువంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు. మనకి ఆకారం ఉండి భగవంతుడు నిరాకారుడు ఎట్లా అవుతాడు? మనం అనుభవిస్తాం చిన్న చిన్న సుఖాలు, భగవంతుడు అనుభవించలేడైంది. నిరాకారుడైతే ఏమనుభవిస్తాడు? నేను అనుభవించాలంటే కాళ్ళు ఉండాలా, చేతులు ఉండాలా, కళ్ళు ఉండాలా, నాలుక ఉండాలా, ఇవన్నీ అనుభవించడానికి. భగవంతుడు మనల్ని పుట్టించి అనుభవించాలి. ఆయన నిరాకారుడు, ఆయన మనలాంటి సుఖాలు అనుభవించడు. అందుకే దివ్య సుఖం అంటారు. మన సుఖాలని తుష్య సుఖాలు లేదా భౌతిక సుఖాలు. భగవంతుడికి ఎంతమంది లవర్స్ ఉన్నారు తెలుసా? ఎప్పుడైనా 16,000. కొద్ది సగం మర్చిపోయినట్టున్నాం. భగవంతుడికి 16,108 మంది భార్యలు. అది కాకుండా అక్కడ ద్వారకలో, అది కాకుండా బృందావనంలో ఆయనకి లెక్కలేని మంది గోపికలు. రాసలేలు పేరు ఉన్నాయి ఎప్పుడైనా? రాసలేలు అంటే భగవంతుడు ఎంతమందితో తిరిగాడో లెక్కలేదు. కానీ దాన్ని ఏమంటారు? దివ్య ఆనందం. అక్కడ ఈ శరీరాలు ఆడ మగ ఇట్లంతా ఇదంటే శరీరాలని పవిత్రమైన శరీరాలు అంత ప్రేమ, దివ్య ప్రేమ. ఇక్కడ వచ్చి లస్ట్, ఎక్స్ప్లాయిటేషన్. నువ్వు ఆ అమ్మాయిని నువ్వు వాడుకోవాలని నువ్వు చూస్తావు, ఆ అమ్మాయి నీ డబ్బులు లాగేయాలని నాకు చూస్తావు. ఇక్కడ శరీర సుఖాలు. కాబట్టి భగవంతుడి లోకంలో చక్కగా వీళ్ళంతా దేవుడి కోసం పాడుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. భగవంతుడు వాళ్ళకి రకరకాల ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉండేటువంటి ఇంద్రియ తృప్తి, ఇక్కడ ఉండేటువంటి సెక్స్ ఇన్ని భగవంతుడి లోకంలో ఉండవు. అందుకే భగవంతుడి లోకంలో హాస్పిటళ్ళు, పోలీస్ స్టేషన్లు క్రైమ్లు అయిపోయినాయి. వైకుంఠంలో పోలీస్ స్టేషన్లు ఉండవు, వైకుంఠంలో హాస్పిటల్ ఉండవు, వైకుంఠంలో ఎవరు తప్పులు చేయరు. ఎందుకంటే అంత జీవితాన్ని సరి చేసుకుని వాళ్ళు అక్కడికి పోగలుగుతారు. అది ఇక్కడంతా మేము చేస్తున్నది సరి చేసుకుంటున్నాం, మా జీవితాలు మేము సరి చేసుకుంటున్నాం. నిన్ను కూడా డోంట్ బి ఏ క్రిమినల్, ఒక నేరస్తులాగా బతుకు మాక, భగవంతుని నియమాల ప్రకారం బతుకు. టీ కాఫీలు తాగుతా ఈ వయసులో? ఎంత ఫ్రస్ట్రేషన్ అయింది. టీ కాఫీలు తెలియ తాగుతారు. మత్తు బోరు కొడితే, చదివి తలకాయ వేడెక్కిపోతే ఒక కప్పు కాఫీ, కొద్దిగా స్టిమ్యులేషన్, అంతే కదా. దాంతో ఎందుకు పోతాం? పాలు తాగొచ్చు, టీ కాఫీలు ఎందుకు తాగాల అంటే నువ్వు ఫ్రస్ట్రేటెడ్ కాబట్టి. చదివి
కొద్దిగా రిలాక్స్. అర్థమైందా? అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. టీ కాఫీలు తాగక్కర్లేదు. తర్వాత అందరి తెలివితేటలు ఒక రకంగా ఉంటాయా ఏంది? తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలి? తెల్లవారుదాం లేవాలి. అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ సౌండ్, వెల్దీ, వైజ్. మనుషులు తెల్లవారుదాం లేవడం ప్రారంభించారంటే సగం దరిద్రం పోతుంది. మైండ్ కంట్రోల్లోకి వస్తుంది, గొడవలు ఉండవు. మైండ్ కంట్రోల్లోకి వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు, భజన చేయగలుగుతావు, భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవుతావు. సో మచ్ విల్ హ్యాపెన్. తెల్లవారుదామని లేచి కొద్దిగా ఈరోజు ఇంటికి వెళ్ళిపోవాలా నువ్వు? ఇక్కడ ఒక రోజు ఉండు, తెల్లారుదామని లేచి చూడు ఏమవుతుంది ఇక్కడ. అలా సమ్ టైం. ఎన్ని రోజులు ఇంటికి వెళ్తున్నావు? నీకైతే ఈరోజు ఇక్కడ ఉండు, రేపు వెళ్ళు. అయితే ఒకరోజు ముందర ఒకరోజు ముందర వచ్చేసి ఎందుకంటే ఈయన మేనేజర్ ఒకరోజు ఇంట్లో చెప్పు, కొద్దిగా మా అసెస్మెంట్ ఉంది, అది వాళ్ళకి హరే కృష్ణుడు పోవద్దంటారు, భయపడతారు. వీడు కూడా సన్యాసులు కలిసిపోతాడు చెప్పాడు. అర్థమైందా? అవునా కదా? మీ ఇంట్లో వాళ్ళకి నీకు తెలియదు హరే కృష్ణ గురించి, ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఎక్కడ తిరుపతిలోనే ఎక్కడ పోయి ఉంటే, తిరుపతిలోనే ఎక్కడైనా పోయి ఉండొచ్చు మీ ఇంట్లో వాళ్ళు ఇస్కాన్ మందిరానికి. కాబట్టి నువ్వు సైలెంట్గా ఎన్ని చదువుకుంటావు, తల్లిదండ్రులకి వాళ్ళు కంగారు పడకుండా ఎట్లా నేర్పించాలి. అంతే కదా? వాళ్ళకి విషయాలు తెలియపోతే కంగారు పడితే వీడేమైంది ఇట్లా తయారవుతున్నాడు అది. నువ్వు ముందు నేర్చుకుని మెల్లగా ఆడితే ఓహో అందరికి కూడా మంచిది ఇది. అలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. So which book you selected? All the books. All the books. Good.